సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతులను విధించింది. హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ బెయిల్ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టును హాజరయ్యారు. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ బెయిల్ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి నిన్న ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఆర్డర్ లో భాగంగా ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి పూచీకత్తు ఏదైతే 50,000 పూచీకత్తు 2 షూరిటీలకి సంబంధించి స్వయాన అల్లు అర్జునే నాంపల్లి కోర్టుకు వచ్చి అది మొత్తం కూడా సంతకం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ మొత్తం తతంగాన్ని మొత్తం కూడా 2 గంటల 15 నిమిషాలకు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అల్లు అర్జున్. 2 గంటల 15 నిమిషాలకు నాంపల్లి కోర్టుకు చేరుకున్నటువంటి అల్లు అర్జున్ మెజిస్ట్రేట్ ఎదుట సంతకాలు చేయడం అయినది. మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ తో పాటు అశోక్ రెడ్డి కూడా తనతో పాటు వచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఈసారి కూడా ఏదైతే పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో దాదాపు 2 వారాల పాటు కూడా చిక్కడపల్లి పోలీసుల ఎదుట ప్రతి ఆదివారం కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది అన్న కండిషన్ బెయిల్ ఇచ్చింది. కాబట్టి నాంపల్లి కోర్టు ఎక్కడా కూడా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావించకూడదు అని కొన్ని షరతులు కూడా విధించింది. కాబట్టి వీటన్నిటినీ కూడా తూచా తప్పకుండా అల్లు అర్జున్ పాటిస్తూ ఈ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి మెజిస్ట్రేట్ ఎదుట సంతకం చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఏదైతే A11 గా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ లో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించిందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఛార్జ్ షీట్ 90 రోజుల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ 20 ప్రశ్నలు ఏదైతే చిక్కడపల్లి పోలీసులకు 20 ప్రశ్నలలో భాగంగా 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు. మిగతా ప్రశ్నలకు దాటవేశారు, మౌనంగా ఉండడం కూడా మనం చూసాం. కాబట్టి ఆ ప్రశ్నలన్నింటినీ కూడా మరోసారి కూడా అల్లు అర్జున్ ని విచారించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ని విచారించిన అనంతరం ఏదైతే అల్లు అర్జున్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ని రికార్డు చేసి ఛార్జ్ షీట్ ని మొత్తాన్ని కూడా మెజిస్ట్రేట్ ఎదుట పొందుపరిచే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ లో భాగంగా హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ లో భాగంగా 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టుకు ఒకసారి ఏదైతే అరెస్ట్ అయిన వెంటనే నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ ఒకసారి వచ్చారు. మళ్ళీ ఇవాళ ఏదైతే తన రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకి రెండోసారి హాజరయ్యారు. మొత్తం మీద అల్లు అర్జున్ హాజరైన విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ మొత్తం కూడా ప్రాసెస్ మొత్తం కూడా అల్లు అర్జున్ అడ్వకేట్స్ దగ్గర నుండి కూడా చూసి వెంటనే వితిన్ 5 seconds లోనే ఆ ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ తో పాటు అతని వ్యక్తిగత సిబ్బంది అలాగే న్యాయవాదులు మొత్తం కూడా వెనుదిరిగి వెళ్లారు. మరోవైపు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ రావడానికన్నా ముందే అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి ముందుగానే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. అల్లు అర్జున్ వెళ్లిన తర్వాత కూడా చాలా సేపటి వరకు కూడా చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు. మొత్తం మీద అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ కోర్టు ప్రతి ఆదివారము రేపటి నుంచి వచ్చే ప్రతి ఆదివారము కూడా 2 నెలల పాటు కూడా చిక్కడపల్లి పోలీసుల విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ.